శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. గ్రూపు సభ్యులకు శుభోదయం. ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం నుండి 40వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. పరమ పవిత్రులమై నమః పురస్తాధత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. అర్జునులు వారు చెబుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మతో, ఓ దేవాదిదేవ కృష్ణ, సర్వరూపులకు మీరే అధిపతి అయి ఉన్నారు, సర్వరూపులు మీరే అయి ఉన్నారు కృష్ణ. ఎదుటను వెనుకను మీకు నమస్కారము, మరియు అన్ని వైపులను మీకు నమస్కారమగుగాక. అపరిమిత సామర్థ్యము పరాక్రమము గలవారగు మీరు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నారు కృష్ణ. కనుకనే సర్వస్వరూపులై ఉన్నారు మీరు అంటూ ఉన్నాడు. అర్జునుడు తన హృదయమున పొంగి పొరలుచున్న భక్తి భావాతిశయమును వ్యక్తము చేయుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు. అనంత వీర్య అమిత విక్రమ, భగవానుడు అపరిమిత శక్తి సామర్థ్యములు కలవాడు. ఒక చిన్న విసనకర్రతో వీచుకొనిన మనకు కొద్ది గాలి వచ్చును, అది మానవ ప్రయత్నం. అట్లా కాకుండా ఒకసారి జుంజుమారుతము వీచినచో అపరిమితము గాలి వచ్చును. అట్లాంటి వాడు పరమాత్మ. మొదటిది విసనగర్రతో ఇసురుకోవడం, చిన్న గాలి తెచ్చుకోవడం మన యొక్క మానవుని అంశం. రెండవది దైవ అంశం, దైవశక్తి. మానవుడు బిందులతో నీరేసుకొని, లేదు ఒక పొలము తడుపుకోవాలంటే వేతమో కవిలో వింజిన్లో ఏదో ఒక దీనిలో కొంత తడపచ్చు. అదే భగవంతుడి కరుణ ఉంటే మొత్తము నీటి మయమవుతుంది. అది భగవంతుడి శక్తి. ఎకరముల నేల కూడా తడిసిపోతుంది. శక్తివంతుడు భగవంతుడు, అనన్య శక్తివంతుడు, సామాన్య శక్తివంతుడు కాదు. ఆ శక్తి భగవంతుడు అనగా మనకు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు ఏ విధంగా గురు శిష్య అన్యోన్య లక్షణములు కలిగి ఉన్నారో ఆ విధంగా ఈనాడు కూడా గురు శ్రేష్ఠుణ్ణి గుర్తెరిగి గురు మాట పైన గురి నిలిపినటువంటి వాడు అర్జునుడు లాగా సర్వశ్రేష్ఠుడవుతాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఉన్నదంతా మానవుడికి గురువుని ఎంచుకునే అందులో ఉన్నది. శ్రేష్టత్వమైనటువంటి నిజ గురువుని ఎన్నుకుని నిజ గురు బోధలను విని గురువురు బోధలతో గుర్తిరిగి గుర్తురహితమైనటువంటి మానవుడికి ఇక దుఃఖము ఎందుకుంటుంది, అశాంతి ఎందుకుంటుంది, జనన మరణ భ్రాంతి ఎందుకుంటుంది? ఇవన్నీ కూడా సమాప్తం అవుతాయి గురు కరుణ వల్ల. ఒక అగ్ని జ్యోతి వలన సర్వశీకటి నశించినట్లు పూర్తిగా జ్ఞానాగ్ని చేత సర్వ అజ్ఞానము నశించిపోతుంది మానవుడికి. పతిత పావనుడవుతాడు మానవుడు. పతితులను కూడా పావనం చేసే శక్తి, అజ్ఞానిని జ్ఞానిని చేసే శక్తి, మానవుణ్ణి మాధవుడుగా పరిణిత చేసే శక్తి ఒక గురుమూర్తి దగ్గరే ఉన్నది అని గ్రహించిన వాడు అర్జునుడు కనుక సర్వశ్రేష్ఠుడయ్యాడు. మనకు అందరికీ కూడా అలాంటి స్థితి కలిగి గురువు పైన వినయ విధేయత భక్తి భావం కలిగినప్పుడు గురు శుశ్రూషల చేత గురు సంతృప్తుడై మానవుణ్ణి ఈ యొక్క మాంసపిండము నుండి మంత్రపిండము చేసి మంత్రపిండముతో జీవించి ఉండంగానే జీవన ముక్తుణ్ణి చేస్తాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.